ఇటు కేసిరెడ్డిని సుమారు 12 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. మరి ఆ 12 గంటల విచారణ ఏ విధంగా సాగింది? సిట్ క్వశ్చన్స్ ఏంటి? కేసిరెడ్డి ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విజయవాడ సిట్ ఆఫీస్ కి తీసుకొచ్చి విచారించారు అధికారులు. సుమారు 12 గంటల పాటు కేసిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ నెట్వర్క్ ఆధారాల్ని, విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన భేటీల వివరాల్ని సైతం కేసిరెడ్డి ముందు పెట్టి ప్రశ్నించిన అధికారులు కీలక ఆధారాల్ని రాబట్టారు. మరికొన్ని ప్రశ్నలకు కేసిరెడ్డి తనకు సంబంధం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. కేసిరెడ్డి వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వాములపైన సిట్ ఇప్పటికే కీలక విషయాల్ని సేకరించింది. ప్రత్యేకించి కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుధీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. లిక్కర్ తో పాటు కేసిరెడ్డి వ్యవహారాలన్నీ సుధీరే దగ్గరుండి చూసినట్టుగా గుర్తించింది సిట్. ఏపీ, తెలంగాణలో ఇసుక దందాల్లో సుధీర్ పాత్ర ఉన్నట్టుగా నిర్ధారించారు. రాజ్, సుధీర్ ఇద్దరూ కూడా ఈ వ్యవహారాల్లో ఒకరికొకరు తీసుకోని రీతిలో ఉన్నారని భావిస్తోంది సిట్. ఇద్దరు కలిసి సంపాదించిన కోట్ల రూపాయలు ఎటు దారి మళ్లయో తేల్చే పనిలో ఉంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు.